మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత రమేష్ రెడ్డి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. సూపర్ 6ను నమ్మి ఇక్కడి ప్రజలు ఓ దొంగని గెలిపించారంటూ రమేష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి రమేష్ రెడ్డిపై లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో మంత్రి సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రమేష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో తరలించినట్టు సమాచారం. పక్కల మార్చి వ్యాపారం మేము చేయలే. ఏదున్నా నిక్కచ్చిగా నిస్వభావంగా మాట సూటిగా ఇద్దరము అన్నాదమ్ములు మేము గట్టిగా ముందరే మాట్లాడతాం తప్ప లోపల ఎవరి గురించి పెట్టుకుని మాట్లాడి మాకు స్వభావమే లేదు. ఇదే 2 నెలల ముందు ప్రెస్ మీట్ పెట్టి నన్ను నా బామ్మర్దిని అందరినీ మాట్లాడతాడు. ఏమి కాంట్రాక్ట్ తీసుకున్నామయ్యా? ఈ రోజు ఈ ఊర్లో కాంట్రాక్ట్ పోతుంది. ఒక కాంట్రాక్టర్ వెళ్ళిపోతే చచ్చిపోతే మోడర్న్ కన్స్ట్రక్షన్ అనే వాళ్ళు పట్టుకొని మేము ఇచ్చాం. 3 నెలల్లో చేసుకోయా అని చెప్పినాం. చేస్తాండి వర్క్. అంటే మేము ఈ రోజు లంచాలు తీసుకున్నాం. మీరు 20-30 ఏళ్ళు మీరు తీసుకున్నారా? మీరు సంపాదించినారు కదా, చూపించమని ధైర్యంగా. వీళ్ళకి ఎంతమంది బంధువులు ఉన్నారు, ఏ పార్టీలో టీడీపీలు ఉన్నారు, వైఎస్ఆర్లు అందరూ ఉన్నారు. అందరూ కాంట్రాక్ట్ బేసిల్లే. నెల్లూరు రోడ్డు కాంట్రాక్టర్ ఉన్నాడు. వీళ్ళ బంధువులు అందరూ కాంట్రాక్టర్లే. మా బంధువులు ఎవడన్నా పేరు చూపించా? మా బంధువులు ఎవడన్నా కాంట్రాక్ట్ పని చేసేవాడు ఎవడన్నా ఉండి చూపించు. ఇదే తాలూకాలో నేను లక్ష్మీప్రసాద్ రెడ్డి అనే నేను ఇదే చెయ్యేసి చెప్తాను. డిఎంఎఫ్ లో 6 కోట్ల పని చేసిన నేను. 1 కోటి రూపాయలు కోటి మా ఊరికి ఇచ్చేది. ఎందుకంటే ఆ డిఎంఎఫ్ 2 ఏళ్ళు పడతాదో. అట్లీస్ట్ ఈ రాయచూటికి జరిగే దానిలో బిల్లు లేటుగా వచ్చినా నేను ఇరకపోవాలని నేను చేసిన పనులు. నా మీద కామెంట్ ఒక ఆయన రమేష్ రెడ్డి అనబడే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఆయన తండ్రి మంత్రిగా పనిచేస్తే తెలుగుదేశం పార్టీ యొక్క ఉగ్గుపాలు దాగి ఆ రోజు ఎన్టీఆర్ నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు తెలుగుదేశం పార్టీ అంటి పెట్టుకొని తెలుగుదేశం పార్టీతో బతికి ఈరోజు పైసా కాసులకు అమ్ముడుపోయి టికెట్ రాలేదనే నెపంతో వైసీపీకి లొంగిపోయిన దుర్మార్గుడు అతను ఈరోజు జగన్మోహన్ రెడ్డి సచ్చలుడంట, చంద్రబాబు నాయుడు అబద్దాలు కోరంట. ఇక్కడ ఉన్న శాసనసభ్యుని నేను దొంగని నా మీద కామెంట్ చేయడం. నేను సూటిగా ఆయన అడుగుతున్నా, ఏమి దొంగతనం చేశానో ఆయన ఒక సూటిగా అడుగుతున్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా 5 సంవత్సరాలు ఉన్నాం. ఏ రోజైనా రాయచోటి నియోజకవర్గ కార్యకర్తలైతేనే రాయచోటి నియోజకవర్గానికి చెందిన అభివృద్ధి విషయాల్లో నువ్వు ఎప్పుడైనా కష్టపడిన రోజు ఒక రోజైనా ఉందని అడుగుతాను. రైట్. వైసీపీ నేత రమేష్ రెడ్డి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డిపై రమేష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి సోదరుడు పోలీసు చేసినట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ కూడా అనుచరులు చెప్తున్నారు. అప్పటి నుంచి కూడా ఆయన ఎక్కడున్నారు అనేటటువంటి సమాచారం లేదు అంటూ కూడా అనుచరులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇక రమేష్ రెడ్డి అదృశ్యానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. శివ, ఏదైతే ఉమ్మడి కడప జిల్లా రాయచోటిలో రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతలు, అలాగే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అలాగే వైసీపీ నేత రమేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లక్కిరెడ్డిపల్లెకు అయితే ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున ఈరోజు ఘర్షణ వాతావరణం చోటు చేసుకునింది. ఏదైతే బాబు షూరిటీ నో గ్యారంటీ అన్న ఒక కార్యక్రమంలో చిన్నమండెం, ఏదైతే మంత్రి సొంత మండలం చిన్నమండెం మండలం, అక్కడ ఈరోజు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, అలాగే ఇటీవల పార్టీలో చేరినటువంటి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, అలాగే వైసీపీ సీనియర్ నాయకుడు రమేష్ కుమార్ రెడ్డి, ముగ్గురు కూడా అక్కడ ఒక చిన్న ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఆ ప్రోగ్రామ్ లో రమేష్ రెడ్డి మంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే దొంగను ఎన్నికల్లో ఎన్నుకున్నారని చెప్పి ఈ సూపర్ 6 అని చెప్పి పథకాలు చెప్పారు. ఆ పథకాలు ఏది చేయలేదు అన్న చెప్తున్న సందర్భంలో మంత్రిపై కూడా వ్యక్తిగత ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే కాంట్రాక్టులు చేసి డబ్బులు దోచుకుంటున్నారు ఒక దొంగలాగా, ప్రజలకు పని చేయట్లేదని చెప్పి కొన్ని కీలక వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ రోజు అక్కడ చిన్న ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఇద్దరి మధ్య. అయితే ఇది తెలుసుకున్నటువంటి మంత్రి, అలాగే మంత్రి తమ్ముడు లక్ష్మీప్రసాద్ రెడ్డి తన అనుచరులతో కలిసి లక్కిరెడ్డిపల్లెకి వెళ్లారు. రమేష్ రెడ్డి ఇల్లు పై దాడి చేయడానికి అని చెప్పి సమాచారం ఉంది. అయితే అక్కడ
పోలీసులు ఏదైతే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు రమేష్ రెడ్డిని అక్కడి నుంచి తప్పించి ఎక్కడికో తీసుకెళ్లారని చెప్పి కూడా వైసీపీ కార్యకర్తల నాయకులు అలాగే రమేష్ రెడ్డి అనుచరులు చెప్తున్నారు. అయితే రమేష్ రెడ్డిని అప్పటికే లక్ష్మీప్రసాద్ రాకముందే రమేష్ రెడ్డిని అక్కడి నుంచి తప్పించి ఎక్కడికో వెహికల్ లో ఎక్కించుకొని తీసుకువెళ్లారు. అయితే అక్కడికి వచ్చినటువంటి లక్ష్మీప్రసాద్ రెడ్డి ఎవరైతే మంత్రి తమ్ముడు ఉన్నారో ఆయన వార్నింగ్ సవాల్ చేయడం జరిగింది. రమేష్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు ఆయన కూడా చేయడం జరిగింది. అయితే రమేష్ రెడ్డి ఏదైతే ప్రభుత్వంపై కావచ్చు అలాగే తన అన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు చర్యలు తీసుకోవాలంటూ లగ్గిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. మంది మార్బలంతో లక్ష్మీప్రసాద్ రెడ్డి అక్కడికి రావడము, పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలను వెంటేసుకొని రావడము, అక్కడ ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుని ఇది ఇటు వైసీపీ కార్యకర్తలు అనుచరులు అందరూ రమేష్ రెడ్డి అనుచరులు అక్కడ మోహరించి ఉండడం ఈ రమేష్ రెడ్డి ఇంటి వద్ద. అప్పుడే లక్ష్మీప్రసాద్ రెడ్డి తన అనుచరులతో అక్కడికి రావడం, పోలీసులు దాని పెద్ద ఎత్తున అదుపు చేసిన ప్రయత్నంలోనే అక్కడ ఎటువంటి ఘటన చోటు చేసుకోలేదు. అయితే ఇదే అంశంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు. ఆయన వెంటనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రమేష్ రెడ్డిపై తీవ్రంగా మండిపడిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. టీడీపీ ప్రభుత్వాన్ని కానీ అలాగే మంత్రి మమ్మల్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించే ప్రసక్తి లేదని చెప్పి కూడా మంత్రి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది రమేష్ రెడ్డికి. అలాగే రాముడిని రావణుడిని చేయొద్దు, నేను రాముడిలా ఉన్నాను ప్రస్తుతం, రావణుడిలా చెయ్యొద్దు, నన్ను అంతకు తీసుకురావద్దు, మాపై విమర్శలు ఆరోపణలు చేసి అని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. అసలు రమేష్ రెడ్డి స్థానం ఏంటి వైసీపీ పార్టీలో, మమ్మల్ని అనే స్థాయి నీదా అంటూ కూడా ఆయనపై మండిపడిన పరిస్థితి అయితే మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈరోజు వ్యాఖ్యలు చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ రమేష్ రెడ్డి అటు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇద్దరు కూడా గతంలో ఎన్నికల ముందు కూడా టీడీపీలో పనిచేశారు. రాయచోటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా రమేష్ రెడ్డి పనిచేశారు. అయితే ఎన్నికల్లో సీటు రాకపోవడంతో రమేష్ రెడ్డి వైసీపీలో జాయిన్ అవ్వడము, ఆ తర్వాత రాంప్రసాద్ రెడ్డికి అధిష్టానం టికెట్ ఇవ్వడము, ఆయన గెలవడం, ఆ తర్వాత మంత్రి కావడం, ఇవన్నీ కూడా చకచక జరిగిపోయి అయితే అప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున తీవ్రంగా ఈ విమర్శలు ఆరోపణలు జరుగుతూనే ఉన్నాయి. ఏదైనా కూడా ఇద్దరి మధ్య అప్పటి నుంచి విభేదాలు ఉన్నాయి. ఆ తర్వాత పార్టీ మారారు. ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఇద్దరి మధ్య ఇది గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో కూడా చాలా సార్లు ఈ సంవత్సరంలో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రమేష్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం, అలాగే రాంప్రసాద్ రెడ్డి రమేష్ రెడ్డిని విమర్శించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఈ రోజు తారస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. అటు రమేష్ రెడ్డి ఇటు రాంప్రసాద్ రెడ్డి ఇద్దరి మధ్య ఉన్న వర్గ విభేదాలు, అలాగే ఇద్దరికి మొదటి నుంచి సరిపోకపోవడము, ఇవన్నీ కూడా ఈ రోజు బయటపడ్డాయి. అయితే రమేష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను చాలా సీరియస్ గా తీసుకున్నారు రాంప్రసాద్ రెడ్డి అలాగే తన సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి. అయితే రామచంద్ర, అసలు రమేష్ రెడ్డి ప్రస్తుతం ఎక్కడ ఉన్నట్టు ఆయన అనుచరులు వైసీపీ నేతలు మాత్రం ఆయన సమాచారం లేదు అంటున్నారు, కానీ పోలీసులు తీసుకెళ్లారని చెప్తున్నారు కదా. ఏంటి పోలీసుల నుంచి ఏం స్పష్టమైన సమాచారం రావట్లేదా? దీనికి సంబంధించి వైసీపీ నాయకులు అలాగే రమేష్ రెడ్డి అనుచరులు కూడా పోలీసులను నిలదీసినటువంటి పరిస్థితిని ప్రశ్నిస్తున్నారు. తమ నాయకుడు రమేష్ రెడ్డిని ఎక్కడికి తీసుకెళ్లారు, పోలీసులు తీసుకెళ్లారు, వెహికల్లో పిలుచుకొని వెళ్లారు, కానీ ఇప్పటి వరకు కూడా తెలియట్లేదు ఎక్కడ ఉన్నాడో మా నాయకుడు అని చెప్పి కూడా రమేష్ రెడ్డి అదృశ్యంపై వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాంప్రసాద్ రెడ్డి ఇదంతా చేయిస్తున్నాడని చెప్పి కూడా మరో ఆరోపణలు అయితే వస్తున్నాయి వైసీపీ వర్గం నుంచి. మరి చూడాలి పోలీసులు దీనికి ఏం సమాధానం చెప్తారనేది కూడా. అయితే రమేష్ రెడ్డిని నిజంగానే పోలీసులు తీసుకెళ్లారా లేకపోతే ఇంకెవరైనా తీసుకెళ్లారా అన్న అనుమానాలు అయితే రమేష్ రెడ్డి కుటుంబం నుంచి కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి దీనిపై జిల్లా పోలీస్ యంత్రాంగం ఏం సమాధానం చెప్తుంది? అటు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తమ్ముడు కూడా పెద్ద ఎత్తున అనుచరులతో లక్కిరెడ్డిపల్లికి రావడము, అంతకు ముందే రమేష్ రెడ్డి అక్కడి నుంచి కనిపించకుండా అదృశ్యం అవడం, కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయంగా హాట్ టాపిక్ గా ఉంది రాయచోటిలో. ఎప్పుడు ఏ క్షణం ఇరు వర్గాలు ఎప్పుడు దాడి చేసుకుంటాయి, ఘర్షణ ఏమైనా జరుగుతుందా అన్న టెన్షన్ తో అయితే అటు రాయచోట్లో ఇటు లక్కిరెడ్డిపల్లిలో కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పుకోవచ్చు. అటు రమేష్ రెడ్డి ఎక్కడున్నాడనేది ఇంతవరకు తెలియట్లేదు. మరి రమేష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేస్తే అరెస్ట్ చూపిస్తారా, లేకపోతే ఒక సమాచారమైన ఇవ్వాల్సింది కదా కుటుంబ సభ్యులకు, రమేష్ రెడ్డిని ఈ విధంగా అరెస్ట్ చేశాం ఈ కేసులో అని చెప్పి ఇంతవరకు కూడా కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని చెప్పి కూడా కుటుంబ సభ్యులు అటు రమేష్ రెడ్డి అనుచరులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రమేష్ రెడ్డి కుటుంబ సభ్యులు ఏమైనా కోర్టుకు వెళ్ళి ఏదైనా పిల్ దాఖలు చేసే అవకాశం ఉందా? ఎందుకంటే పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటున్నారు, పోలీసులు అరెస్ట్ కూడా చూపించినటువంటి పరిస్థితి, స్పష్టమైన సమాచారం కూడా రావట్లేదు కదా. దీని మీద నెక్స్ట్ ఏ రకంగా వాళ్ళు ప్రొసీడ్ కాబోతున్నారు, కుటుంబ సభ్యులు కావచ్చు అనుచరులు కావచ్చు?
ఖచ్చితంగా ఈ రోజు ఆదివారం కావడంతో కోర్టులో అవన్నీ ఏం లేవు కాబట్టి ఇది జరిగింది కూడా జస్ట్ సాయంత్రం కాబట్టి చీకటి పడిన తర్వాత ఇప్పుడే వాళ్ళు ఇంకా చర్చించుకుంటున్నారు. అలాగే పార్టీ అధిష్టానంతో కూడా చర్చలు జరుపుతున్నారు. పార్టీ న్యాయ సలహా ప్రకారం ఎలా వెళ్తారో చూడాల్సి ఉంది. మరి రేపు వెళ్లి తన భర్త ఎవరైతే రమేష్ రెడ్డి కనిపించట్లేదని చెప్పి రమేష్ రెడ్డి కుటుంబ సభ్యులు వెళ్లి ఏమన్నా రేపు జిల్లా ఎస్పీని కలిసి అక్కడ ఫిర్యాదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి నిజంగా పోలీసుల అదుపులోనే రమేష్ రెడ్డి ఉంటే ఇప్పటికి పోలీసులు ఎటువంటి ప్రకటన చేయలేదు, పోలీసులు అదుపులోనే ఉన్నారు. అతను అక్కడ ఉద్రిక్త పరిస్థితుల్లో నెలకొనే అవకాశం ఉన్నందున వేరే ప్రాంతానికి తీసుకొచ్చామని కూడా చెప్పుండేవాళ్ళు. కానీ ఇంతవరకు కూడా రమేష్ రెడ్డి ఎక్కడ ఉన్నారో తెలియదు. కానీ సాయంత్రం మాత్రం లక్కిరెడ్డిపల్లిలో ఉద్రిక్త వాతావరణం అయితే జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అటు లక్ష్మీప్రసాద్ రెడ్డి దాదాపు 200-300 మంది మనుషులతో లక్కిరెడ్డిపల్లికు రమేష్ రెడ్డి ఇంటికి రావడము, అక్కడే కొంతమంది వైసీపీ కార్యకర్తలు అలాగే రమేష్ రెడ్డి అనుచరులు ఉండడము, ఇదంతా కూడా ఒకవేళ రమేష్ రెడ్డి అక్కడే ఉండి లక్ష్మీప్రసాద్ రెడ్డి అక్కడికి వచ్చినప్పుడు ఏదైనా పెద్ద ఉద్రిక్తతలు జరిగింటే పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం కావచ్చు, అక్కడ ప్రాణ నష్టము ఆస్తి నష్టం కూడా జరిగి ఉండేదని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఆ నేపథ్యంలో రైట్, ఓకే, థ్యాంక్ యూ రామచంద్ర.